కానీ నేటి తరంలో ఉన్నటువంటి చాలామంది తల్లిదండ్రులు వేద పండితుడు పక్కింట్లో రావాలని కోరుకుంటారు తప్ప వాళ్ళ ఇంట్లో రావాలని కోరుకోరు. పక్కింట్లో ఉండాలి, పక్కింట్లో ఉంటే వెళ్ళి వీళ్ళు నమస్కారం చేసేస్తారో వచ్చేస్తారు. అదేవిధంగా వేద పండితుడు పక్కింటికి అల్లుడుగా వస్తే ఓకే, కానీ వాళ్ళ ఇంటికి మాత్రం అల్లుడుగా రావడానికి ఎవరో ఒప్పుకోరు. అంత మాత్రమే కాదండోయ్, పోనీ ఇప్పుడు ఎవరో ఒకరు మా అమ్మాయిని ఫలానా వేద పండితుడికి ఇద్దాం అనుకుంటున్నామండి అని చెప్పేసి పెళ్లి కుదిరింది అనుకోండి, అంటే నేను చూసి నేను కాస్త మాట్లాడి నిశ్చయించి చేసినటువంటి పెళ్ళిళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సందర్భాల్లో బంధువుల నుంచి వచ్చేటటువంటి మాటలు ఏమిటంటేనండి, అయ్యో ఏమిటి మీ అమ్మాయిని నువ్వు వేద పండితుడికి ఇచ్చేస్తున్నావా, అంటే గొంతు కోసేస్తున్నావా అన్నట్లుగా మాట్లాడడం మాట. ఎంత దారుణం, ఎంత వైపరీత్యం. ఇది ఒక రకమైనటువంటి విధి వైపరీత్యం కాకపోతే ఇంకేమిటి. నువ్వు నీ బిడ్డను ఇవ్వలేదు, నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, అసలు నీకెందుకు. పాపం అతనెవడో చక్కగా ఒక మంచి వేద పండితుడు యోగ్యుడు దొరికాడు అని చెప్పేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసుకుంటూ ఉంటే, రేపన్న నాడు మనం చూసుకున్నప్పుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ కన్యాదాన నీళ్లు ఈ యొక్క కన్యాదాత తల మీద చల్లుకుని ఆ యొక్క ఫలితం రావాలి అని అంటే అది వేద పండితుడికి కన్యాదానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఆ యొక్క ఫలితం.